గుడివాడ పట్టణంలో మైనార్టీ సోదరుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. రాష్ట్రంలోని మసీదుల ఇమాం మౌజన్లకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 12 నెలల గౌరవ వేతనాలను విడుదల చేయడంతో గుడివాడ టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, నారా హమారా, టీడీపీ హమారా అంటూ ప్లకార్డులు పట్టుకుని మైనార్టీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామును ముస్లిం సాంప్రదాయం ప్రకారం మైనార్టీ నాయకులు సత్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని మసీదుల ఇమాంలకు మౌజన్లకు సీఎం చంద్రబాబు ఏడాది కాల గౌరవ వేతనాన్ని ఒకేసారి విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా జరిగిన సభలో మైనార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మంచి ప్రభుత్వం మళ్లీ రావాలని పలువురు మైనార్టీ నేతలు ఆకాంక్షించారు. గత 12 నెలల నుంచి ఎంతైనా ఇమాములకి మౌజన్లకి గౌరవ వేతనం అనేది అందించారనే ఉద్దేశంతో నారా చంద్రనాయుడు గారు, సీఎం గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, మైనార్టీ మంత్రి, అలాగే ఎమ్మెల్సీ షరీఫ్ గారు, అలాగే విజయవాడలో ఉన్న మౌలానా హుసేన్ అహ్మద్ గారు, ఫారూక్ షిబ్లీ గారు, వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆ రోజు చెప్పారు. అలాగే అమలు చేస్తూ మనందరికీ వాళ్ళ నిన్న 14వ తారీఖున 12 నెలల జీతం అనేది విడుదల చేయడం జరిగింది. అన్ని మసీదుల అకౌంట్లో 90% వచ్చేసినవి. దాని గురించి మనం ఇమాములం, మౌజులం, అలాగే మసీదు పెద్దలందరూ కూడా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలా మన ప్రియతమ నాయకులు రాము గారికి, ఎమ్మెల్యే గారికి కూడా 100 సార్లు కృతజ్ఞత చెప్తూ ఈ అవకాశానికి మళ్ళీ రావాలని, ఇలాగే మనందరి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోవాలని చెప్తున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ఎంత చేశారంటే చాలా చేశారు. 1999లోనే హైదరాబాద్కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 500 కోట్లతో నిర్మించి భారతదేశానికి అలాగే ప్రపంచానికి చూపించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది, మైనార్టీలకి ఇంత అభివృద్ధి అనేది మేము చూపిస్తున్నామని పదే చెప్తూ మనందరికీ గుర్తు చేస్తున్నారు. దానికి కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాము. అలాగే ఆయనకి 100 సార్లు థ్యాంక్స్ అని చెప్తూ ఈ అవకాశానికి ఇచ్చిన మన పెద్దలకి, ఇబ్రాహీం గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే రఫీ గారికి, మన ముత్తల్లి గారు, హిందుస్థాన్ బాబు గారికి, అలాగే మన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం.